రాబోయే రాజకీయ సమరానికి సేనాని సిద్ధమవుతున్నారా? సమర శంఖం పూయించేలోపు ఎన్నికల యుద్ధ క్షేత్రంలో దించేందుకు సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారా? స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేలా బలగాన్ని మోహరిస్తున్నారా? ఎలా ఉండబోతోంది జనసేనాని సమర సన్నద్ధత? ఒకసారి చూద్దాం పదండి. రాజకీయంగా, వాణిజ్య, వ్యాపారపరంగా ఎదగాలనుకున్న వారికి, అభివృద్ధిలో పైకి ఎగబాకాలనుకున్న వారికి ఉత్తరాంధ్ర స్వర్గధామంగా అంతా భావిస్తూ ఉంటారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రధానమైన విశాఖ నగరంలో రారమ్మని అందరినీ ఆహ్వానిస్తూ ఉంటుంది. ఇక రాజకీయంగా అయితే నేను మీ వాడిని అంటే చాలు విశాఖ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించినట్టే అంటారు. ఇప్పుడు అదే ఫార్ములాతో ముందుకు వెళుతోందట జనసేన పార్టీ. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అధిక సీట్లు సాధించిన జనసేన పార్టీ ఉత్తరాంధ్రలో భవిష్యత్తులో మరింత బలం పుంజుకోవాలని ఉవ్వెళ్లూరుతోంది. అందులో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ సమయం దొరికినప్పుడల్లా విశాఖపై మమకారం చూపడమే కాకుండా ఎంత వీలైతే అంత ఎక్కువ సమయం విశాఖ కేంద్రంగా గడిపేలా ప్లాన్ చేసుకుంటున్నారట. మామిడి పళ్ళు పంపినా, కాళ్లకు చెప్పులు పంపినా ఇదంతా ముఖ్యంగా నిష్కల్మషమైన గిరిజనం గుండెల్లో స్థానం సంపాదించుకునేందుకేనట. ఇప్పటిదాకా విశాఖ మన్యం గుండెలో చెరిగిపోని ముద్ర వేసింది ఇద్దరే నేతలు. ఆనాడు ఎన్టీఆర్, ఆ తర్వాత వైఎస్ఆర్. ఎవరేమనుకున్నా ఇది మాత్రం వాస్తవం. మన్యంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సైతం జనసేన పార్టీకి కరడుగట్టిన సేన ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి యూత్ ఫాలోయింగ్ బాగుంది. 12 ఏళ్ల క్రితం జనసేన పార్టీ ఆవిర్భావ సమయంలో పవన్ సార్ వెంట నడిచిన వారంతా అప్పట్లో ఎక్కువ ఓట్లు లేని చిరుప్రాయ కార్యకర్తలే. ఇప్పుడు వారంతా ఉరకలేసే యువతరం కావడంతో అప్పట్లో ఎద్దేవా చేసిన వారే ఇప్పుడు జనసైన్యాన్ని చూసి విస్తుపోతున్నారు. అప్పట్లో అభిమానంతో వచ్చిన పిల్లలే నేడు ప్రభంజనంలా ఓట్ల రూపంలో పవన్కి అండగా నిలబడతారనే భయం ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు పట్టుకుందట. యూత్, మహిళల్లో ఎంతో క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రపై గురిపెట్టారు. రాజకీయ ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశం సేనాని మదిలో బలంగా నాటుకుపోయిందట. దీనికోసం తన సైన్యంలో ఆత్మస్థైర్యాన్ని నింపే పనిలో పడ్డారట జనసేనాని. ఏడాది కాలంగా ప్రభుత్వంలో భాగస్వామిగా పాలనాపరమైన అంశాలతో తీరిక లేకుండా గడిపిన సేనాని ఇప్పుడు తన సైన్యంలో అప్పుడప్పుడు తొంగి చూస్తున్న అసంతృప్తిని చల్లార్చేందుకు కాయకల్ప చికిత్స మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. టీడీపీ సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి గురించి వివరిస్తున్న సమయంలో తామెందుకు ప్రజల్లోకి వెళ్లకూడదని ఆలోచన చేస్తున్నారట సేనాని. జనసేన ప్రజల్లోకి చొచ్చుకెళ్లాలంటే ముందుగా స్థానిక క్యాడర్ సపోర్ట్ కావాలి. అందుకే ముందుగా కార్యకర్తల్లో జోష్ నింపే పనిలో పడ్డారట జనసేనాని పవన్ కళ్యాణ్. కార్యకర్తల్లో ఎక్కడా గ్యాప్ లేకుండా చేసి అప్పుడు ప్రజల్లో ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తే స్వామి కార్యం, స్వకార్యం సిద్ధిస్తుందని గట్టిగా నమ్ముతున్నారట. దీనికి అంకురార్పణి విశాఖలో 3 రోజుల పాటు నిర్వహించే సేనతో సేనాని కార్యక్రమం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకరోజు అనుకున్న కార్యక్రమాన్ని 3 రోజులకు పెంచడం వెనుక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు. 3 రోజుల పాటు విశాఖ వేదికగా పవన్ కళ్యాణ్ మనసులోని మాటను తన సైన్యంతో షేర్ చేసుకోవాలని భావిస్తున్నారు. తద్వారా గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి రంగం సిద్ధం చేశారట. దీంతో పాటు పనిలో పనిగా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపైన ఆయన గురిపెట్టారని సమాచారం. సైన్య అధ్యక్షుడే స్వయంగా కథన రంగంలోకి దూకితే ఇక జన సైనికుల జోష్ ఎలా ఉంటుందో వేరే చెప్పాలా?